మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుని చంపిన తర్వాత ఆయన అవతారం పరిసమాప్తమైపోలిగా. కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ కూడా పరిపాలిస్తాను అని అన్నారు. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపారు. భగవంతుడు కాబట్టి రాముడు తన తండ్రిని చాలా గౌరవించారు. భగవంతుడు గనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు గనుక రాముడు తన జీవితంలో ఒక్క భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు గనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవంతునిలా బ్రతికి చూపించలేదు, సాధారణ మనిషిలాగా మనకి జీవించి చూపించారు. మనం ఎలా బ్రతకాలో తన నడవడికతో నేర్పించారు. కాబట్టే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుకుంటామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం ఉండదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకు కట్టుబడి ఎలా జీవించాలో రాముణ్ణి చూసి నేర్చుకోవచ్చు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం అని చెప్పి మనం చదువుకున్నది గుర్తుంది కదూ. అంటే ఎక్కడ రామనామం గురించి మాట్లాడినా, విన్నా, రామాయణం గురించి చెప్పుకున్న స్వామి హనుమ అక్కడ 2 చేతులను జోడించి కంటి నిండా నీళ్లతో మన మధ్యలో కూర్చుని ఉంటారు అని చెప్పి. రామ అంటే లోకులందరినీ రమింపజేసే నామం అనర్థం. రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పించి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదు అనేటువంటి వరాన్ని కోరుకోవడం, నరవానరాలను చెప్పి ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పి బ్రహ్మదేవుడు అడిగితే రావణుడే ఇంతమంది నేనే అడిగాను, నాకు ఎటువంటి నరవానరాలు లెక్క కాదు అని చెప్పి అన్నారట. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్నటువంటి స్థానం అటువంటిది, నరుని విషయంలో ఉన్నటువంటి చులకన భావం అటువంటిది. అలా చులకనగా చూసేటువంటి రోజుల్లో ఒక నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే చెయ్యలేనిదంటూ, సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్పి నిరూపించిన వారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా రామనామం చెప్పాలి. మన పురాణములు.